హలో అందరికీ నమస్తే. తులం బంగారం 50,000 అవాక్కయ్యారా? అవును, ట్రెండ్ చూస్తే ఇదే నిజమంటున్నారు నిపుణులు. మరి నిజంగానే బంగారం 50,000కు తగ్గుతుందా? ఈ స్టోరీ మొత్తం చూడండి, ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారో తెలుసుకోండి, మీరే డిసైడ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. బంగారం ధర దాదాపు 15,000 దాకా తగ్గిందని తెలిసి రమ్య జ్యువెలరీ షాపుకి వెళ్ళింది. ఫ్యూచర్ అవసరాల కోసం కాస్త బంగారం కొందామని సెలక్షన్ చేస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ వాణి నుంచి కాల్. ఎక్కడున్నావని అడిగితే విషయం చెప్పింది. అయ్యో పిచ్చిదానా, ఇప్పుడే వెళ్ళావా? ఇంకో వారం రోజులాగు, కనీసం ఇంకో 10-15,000 దాకా తగ్గుతుందంటున్నారు అంది వాణి. ఆ మాట వినగానే రమ్య షాపులోంచి బయటకు వచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. అవును, ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. మన దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఎంతలా అంటే ఒక దశలో ₹1,00,000 మార్కును తాగుతాయనుకున్న బంగారం ఇప్పుడు 80,000 దిగువకు పడిపోయింది. ఇంకా పడుతూనే ఉంటుందంటున్నారు. ఎంతలా అంటే సగానికి సగం దాకా రేట్లు తగ్గిపోవచ్చట. అంటే తులం బంగారం ధర సుమారు 50,000 కూడా రావచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరి బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గడానికి కారణమేంటి? అసలేం జరుగుతోంది? అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఈ మార్పులేంటి? మహిళలకు ఇది కదా కావాల్సింది. మన దేశంలో బంగారం లేకుండా పెళ్లిళ్లు, ఫెస్టివల్స్ అనేవి అసంభవం. అయితే ఇప్పుడు బంగారం ధరలు భారీగా పడిపోవడం మహిళలకు వెరీ గుడ్ న్యూస్. మన దేశంలో పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాలు ఏవైనా బంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. హైదరాబాద్ లోని చార్మినార్ జ్యువెలరీ మార్కెట్ లో గీత అనే ఆవిడ మాట్లాడుతూ, ఇంతకు ముందు తులానికి 95,000 రూపాయలు పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు 80,000కు వచ్చేసింది. ఇంకొంచెం ఆగితే 60,000కు కూడా రావచ్చేమో అని చెప్పింది. ఇలాంటి మాటలు వింటే మహిళలకు ఇది శుభవార్తే అని చెప్పొచ్చు. ఇది మధ్యతరగతి వాళ్లకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఒక దశలో బంగారం కొనడం గొప్ప పని అనుకునేవాళ్లు ఇప్పుడు చాలా తక్కువ రేటుకు కొనే ఛాన్స్ పొందుతున్నారు. స్టాక్ మార్కెట్ పడితే బంగారం పెరగాలి, కానీ ఈసారి ఏం జరిగింది? స్టాక్ మార్కెట్ పడిపోతే బంగారం ధర పెరుగుతుందనేది ఇప్పటిదాకా మనం చూసాం, కానీ ఈసారి ఇది రివర్స్ అయింది. స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో పడిపోయిన రోజే బంగారం కూడా పడిపోవడం అనేది ఒక వింతే అని చెప్పుకోవాలి. దీన్ని విశ్లేషిస్తే 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1, డాలర్ బలపడటం. ట్రంప్ విధించిన టారిఫ్లతో డాలర్ విలువ పెరిగింది. అది బంగారం వంటి ఆస్తులపై ప్రభావం చూపించింది. నెంబర్ 2, ప్రాఫిట్ బుకింగ్. గత ఏడాది పెరిగిన లాభాలను ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు. ఏడాది కాలంలో బంగారం ధరలు 28% పెరగడంతో పెట్టుబడిదారులు ఇప్పుడు వాటిని క్యాష్ చేసుకోవడం మొదలెట్టారు. నెంబర్ 3, మార్జిన్ కాల్స్. స్టాక్ మార్కెట్ నష్టాల్ని పూడ్చుకోవడానికి బంగారం అమ్మకాలు పెరిగాయి. దీంతో ధరలు మరింత దిగజారాయి. ముంబై బులియన్ మార్కెట్ లో బడా బంగారం బిజినెస్ మెన్ ఒకరు చెబుతున్న ప్రకారం ఇప్పటికే చాలా మంది ఇన్వెస్టర్లు బంగారం అమ్మకాలు స్టార్ట్ చేశారు. ఇంకొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే తులం బంగారం ధర 55,000కు చేరుతుంది. అమెరికా మాంద్యం భయం. అమెరికా ఆర్థిక వ్యవస్థపై మాంద్యం భయం దట్టంగా చుట్టేసింది. అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం సుమారు 50% ఉందని నిపుణులు ఖండిగా చెబుతున్నారు. ఈ భయం వల్లే ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టిన డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. ఒకవేళ మాంద్యం వస్తే బంగారం రేటు దేశీయంగా కూడా 50,000 మార్కును తాకవచ్చని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకి ఢిల్లీ బులియన్ మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. రోజువారీ బిజినెస్ సగానికి పడిపోయింది. ఈ పరిణామం కూడా బంగారం రేటుపై ఆ సంకేతాలను ఇస్తోంది. ట్రంప్ నిర్ణయాలు, వాణిజ్య యుద్ధం ప్రభావం. ట్రంప్ డెసిషన్స్, ట్రేడ్ వార్ ఎఫెక్ట్. ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కలకలం చెలరేగుతోంది. బంగారం ధరల పతనానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు పెంచడం, వాణిజ్య యుద్ధం తీవ్రత పెంచడం వల్ల బంగారం రేట్లు తగ్గిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో 17 సార్లు ఆల్ టైమ్ హైని తాకిన బంగారం ఇప్పుడు క్రమంగా పడిపోతోంది. ట్రంప్ వాణిజ్య యుద్ధం అంటే ట్రేడ్ వార్ పేరుతో తీసుకున్న నిర్ణయాలతో పసిడి పరుగు ఆగిపోయింది. భౌతిక బంగారానికి తగ్గిన డిమాండ్ అంటే ఫిజికల్ గా బంగారానికి డిమాండ్ తగ్గింది. రేటు పెరిగినప్పుడు బంగారం కొన్న వారి సంఖ్య తగ్గింది. పండుగలు, పెళ్లిళ్లు ఉన్నప్పటికీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ జ్యువెలరీ వ్యాపారి చెప్పింది చూస్తే కస్టమర్లు బంగారం కొనుగోళ్లను ఇంకొన్ని రోజులు వాయిదా వేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇది బంగారం ధరలపై మరింత ఒత్తిడిని కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కూడా వాణిజ్య యుద్ధం భయాలు తగ్గుముఖం పట్టడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు కనిపిస్తుండటంతో బంగారం డిమాండ్ మరింతగా తగ్గే సూచనలున్నాయి. వెండి కూడా అదే బాట. బంగారం ధరల పతనంతో పాటు వెండి కూడా భారీగా పడిపోతోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో వెండి కూడా మెయిన్ ఆప్షన్ అవుతోంది. ప్రస్తుతం వెండి ధరలు కూడా భారీగా తగ్గడంతో వెండి కొనుగోళ్లకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఒక స్థానిక
నాణేల వ్యాపారి చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు బంగారం దిగి వస్తుంటే వెండి రేట్లు కూడా పడిపోతున్నాయి. ఇది కస్టమర్లకు మంచి ఛాన్స్. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు ఇంకా తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను క్యాష్ మార్కెట్లోకి పెడతారు. దీని ఎఫెక్ట్ బంగారం రేట్లపై పడకుండా ఉండదు. హైదరాబాద్ కు చెందిన ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఒకరు చెప్పిన అంచనా ప్రకారం బంగారం ధరలు మళ్లీ పెరగడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. ఇప్పటి వరకు ముంచుకొస్తున్న ట్రెండ్ ను బట్టి చూస్తే వచ్చే 3 నెలల్లో తులం బంగారం ధర 50,000కు పడిపోవచ్చు. ఇది పెట్టుబడిదారులకు ఒక కీలక సూచనగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని రకాలుగా చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి, కానీ ఇప్పుడు కొనవచ్చా అన్నది పూర్తి అవసరాలపైనే ఆధారపడి ఉంటుంది. బంగారం అవసరం ఉన్నవాళ్లు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం కొనేవారు ఇప్పటికిప్పుడు కొంతగా కొనొచ్చు. కానీ పెట్టుబడి కోణంతో చూస్తే కొద్ది రోజులు ఆగితే మంచి అవకాశం దొరకొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా బంగారం జర్నీ. మొత్తం మీద బంగారం జర్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మారుతున్న పరిస్థితులు, గ్లోబల్ ఆర్థిక అస్థిరతలు, ట్రేడింగ్ ధోరణులు, పెట్టుబడిదారుల ప్రవర్తన అంటే చేంజింగ్ కండిషన్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ ఫ్లక్చువేషన్స్, ట్రేడింగ్ ట్రెండ్స్, ఇన్వెస్టర్స్ బిహేవియర్ ఇవన్నీ కలిసి బంగారానికి కొత్త రూట్స్ చూపిస్తున్నాయి. మరి బంగారం కొనాలా, కొంతకాలం ఆగాలా అనేది మాత్రం పూర్తిగా మీ ప్రజెంట్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ గోల్స్ పైనే ఆధారపడి ఉంటుంది.